అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇప్పుడు ప్రపంచం అంతా భయానక పరిస్థితిలో ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. దీని మీద మనం మాట్లాడుకున్నాము. బట్ సేమ్ ఇదే విషయాన్ని ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న ప్రశ్న ఉదయించింది. ఏంటంటే ఈ ప్రెస్ సెన్సార్షిప్ అండ్ ఫ్రీడమ్, దీని మీద అసలు ఏమైనా పరిమితులు ఉన్నాయి? ఎట్లా ఉంది అసలు ఈ ప్రెస్ని ఏ విధంగా వెళ్తుంది అనేది కొంచెం చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో అప్పుడు ఎవరు వచ్చి వీళ్ళు ఇన్ని జట్లు కొట్టేశారు, ఇది చేశారు, అది చేశారు అని చెప్పేసి అనేకమైన, అది నిజమా తెలియదు, వదంతులు తెలియదు, కానీ ఇన్ఫర్మేషన్ మటుకు ఫుల్గా మీడియాలో మొత్తం అంతా ఇది వచ్చింది. సేమ్ ఇదే పరిస్థితి మనం ఇప్పుడు గల్ఫ్ క్రైసిస్లో మనం చూసుకున్నట్టే ఇరాన్ దీంట్లో అక్కడ వాళ్ళు రాయిటర్స్ కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందో అదొక్కటే మనకు వస్తుంది, కానీ అక్కడ నిజంగా ఉండేటువంటి యథా పరిస్థితుల్ని మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ రావట్లే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూశాను అనుకోండి, ఇరాన్లోనే వాడు ఏం చేశాడు, అండర్ గ్రౌండ్లో ఉండే నిక్షిప్తమైనటువంటి ఆ సైనిక వెపన్స్ ఉండేదాన్ని అంతాను మొత్తం అంతా బాంబు చేశారు. దానికి ఏదో పర్టికులర్ వర్డ్ చెప్పారు. సో చేశారని చెప్పి ఇరానియన్ వాడు చెప్తే అమెరికా వాడు దాని మీద ఏం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనమాట. సో ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ తెలియకుండా అసలు ప్రెస్ వాళ్ళది విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి దాని మీద ఒక చిన్న వివరణ. ఇప్పుడు దీన్ని మనం ఆపరేషన్ సింధూర్తో కంపేర్ చేద్దాం. ఆపరేషన్ సింధూర్లో మొదటి రోజు రెండో రోజు సరే, అది ఎంతవరకు నిజమో ఇంతమటుకు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికీ తెలియదు. పాకిస్తాన్ వాడు మనవి ఒక 2-3 విమానాలను కొట్టేశాడు అనగానే పెద్ద న్యూస్ చేసి పడేశారు. అది ఇంకా అంతకు మించి అదే సెట్ చేసింది ట్రెండ్ను. ఆపరేషన్ సింధూర్లో మనం గెలిచినా ఓడిపోయామనేంత ఫీలింగ్ తెచ్చే రకంగా దానిని పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు? ఫారినర్స్ ఉన్నారు, మన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. ఆ రోజు ఉదయం అట్లా అయిందో లేదో అది హెడ్ న్యూస్ దేంట్లో, హిందూలో. ఇంకా వీడు వైరు వాడైతే వరదరాజన్ అయితే సరే 24 గంటలు దాని మీదనే ఒక పెద్ద చర్చ పెట్టాడు. వాడు పనికి మాలిన వాడు ఉన్నాడు, డిఫెన్స్ ఎక్స్పర్ట్ అంటూ ఉంటాడు. షహానేయో పునీత్ షహానేనో ఏదో రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. వాడైతే ఈ యుద్ధ విమానాలు కొట్టేశారనగానే వాడి ఆ ప్రజెంటేషన్లో వాడు ఏదో ఆనందపడుతున్నట్టే ఉన్నది. అంత పనికిమాలిన వెధవలు ఒక నెట్వర్క్ పనిచేస్తున్నది. ఇంకా సరే, ఇంకా అమెరికా, ఇంగ్లాండ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్కి అయితే ఇదో పండగ. దాని మీద అనలైజ్ చేసి ఇది చేసి ఎకానమిస్ట్లో దాంట్లో ఇన్ని పోయినాయి, 4 పోయినాయి, 5 పోయినాయి, 6 పోయినాయి అంటూ మొదలెట్టారు. ఈ రాగం వాడు తీసుకున్నాడు. ఎవరు? ట్రంప్. ముందు 4 అన్నాడు, ఆపైన 6 అన్నాడు, ఆపైన లెక్కలేనన్ని పోయినాయని ఇట్లా దానిని విపరీతంగా పబ్లిసైజ్ చేసి మనకు అడ్వాంటేజ్ ఉండి వాడి నూర్ ఖాన్ బేస్ను వాటిని కొట్టేసినా కానీ ప్రపంచానికి మాత్రం ఏదో ఇక్కడంతా కొంపలు మునిగిపోయినట్టుగా, ఇండియా దెబ్బతిన్నట్టుగా ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేసిన వాళ్ళంతా మన వాళ్ళే. అది ఏదైనా దాని మీద రిస్ట్రిక్షన్ పెడితే ఏదో ప్రెస్ ఫ్రీడమ్ అంతా పోయినట్టు మాట్లాడతారు. దీనిని ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో పోల్చి చూద్దాం. ఇజ్రాయెల్లో అసలు ఎవరిని రానివ్వటం లేదు. ఎవడైనా దాన్ని పిక్చర్ తీసి పెడతామని అంటే వాడి మీద కేసులు పెడుతున్నారు. సో స్ట్రిక్ట్ సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇరాన్లో ఏం జరుగుతుందో అసలు ఎవరికీ తెలియదు. ఏదో కొద్దిగా వాళ్ళు వచ్చినటువంటిది, ఇంకా ఇదేనటువంటిది. సో ఈ మిలిటరీ ఆపరేషన్ టైంలో ప్రెస్ ఫ్రీడమ్ మీద రిస్ట్రిక్షన్స్ అనేటటువంటిది వరల్డ్ వైడ్గా ఉన్నాయి, ఒక ఇండియాలో తప్పితే. ఇండియాలో ఈ మూక, నేను ఒకటే మాట అంత ఇది మూక, ఇది ఏదో కొంపలు మునిగిపోతున్నాయన్నట్టు ఎంతసేపు పెట్టి నెగటివ్ సైడ్ను ప్రజెంట్ చేయడానికి అది
వార్లో మనకు అడ్వాంటేజ్ ఉన్నా కానీ మనం ఓడిపోయినామన్న స్థాయికి తీసుకుపోయి ఇండియన్ ప్రెస్లో ఒక వర్గం ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇటువంటి ప్రెస్ ఫ్రీడమ్ అవసరమా మనకు? యాక్చువల్గా చాలా స్ట్రాటజికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ రిక్వైర్డ్. అటువంటి సమయాల్లో ఇంత ఓపెన్గా ప్రెస్ చేస్తూ ఉంటే దేశానికి తప్పకుండా నష్టం జరుగుతుంది. ఆ బర్కాదత్ చేసినట్టు ఏది ముంబైలో దాడులు జరిగినప్పుడు అమెరికా పాకిస్తానీ టెర్రరిస్టులు వచ్చి ఇది అక్కడ నిలబడి లైవ్ చేయటం మొదలెట్టింది. ఇన్ఫ్యాక్ట్ వాడు దురంధర్లో చక్కగా చూపెట్టను కూడా చూపెట్టాడు. ఇక్కడ దీని రిపోర్టింగ్ను బట్టి అక్కడ వాడు వాళ్ళ టెర్రరిస్ట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇట్లా పోండి, ఇటు నుంచి వీళ్ళు వస్తున్నారు, ఎవరు కమాండోస్ వస్తున్నారు, నేషనల్ కమాండోస్ వస్తున్నారు. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది, ఎందుకంటే మొత్తం అంతా ఎక్స్పోజ్ చేసి పడేశారు. సో ఐ థింక్ ఇట్స్ టైం ఈ పనికి మాలిన ప్రెస్ బ్యాచ్ని డిసిప్లిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా స్ట్రాటజిక్ ఇష్యూస్లో డిస్క్రెషన్ ఉపయోగించకుండా పబ్లిక్ చేసే వాళ్ళను పనిష్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. చాలా స్ట్రాంగ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇష్యూస్లో ఉండకపోతే ఇంకొంత కూడా మనం ఏదైనా ఇట్లాంటి మిలిటరీ ఆపరేషన్లో దెబ్బతినేటటువంటి అవకాశం. అందులో అపోజిషన్ పార్టీస్ రోల్ కూడాను. ఇజ్రాయెల్లో అపోజిషన్ లీడర్ ఫుల్లీ విత్ ది ప్రైమ్ మినిస్టర్. ఈ ఆపరేషన్ ఫ్యూరియో వాట్ ఎవర్ దే ఆర్ కాలింగ్ ఇట్ 100% సపోర్టింగ్ ది ప్రైమ్ మినిస్టర్. దో ఇంటర్నలీ వాళ్ళ మధ్య చాలా చాలా డివిజన్ ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎక్స్పోజ్ చేస్తూ గవర్నమెంట్ను ఇచ్చేసేటటువంటి అపోజిషన్. ఆ రకంగా కూడా యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్టాండ్ తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పెద్దగా ఇట్లా చేస్తూ ఉంటారు. నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్. థ్యాంక్స్ అండి, నమస్కారం.